నమస్కారం. ఒక 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటన. చిన్నదేం కాదు. బాగా మనసు మీద ప్రభావం చూపించిన సంగతి. కొంచెం పెయిన్‌ఫుల్ సంగతి. అది ఈరోజు మళ్ళీ గుర్తుకొచ్చింది. మధ్యాహ్నం భోజనం చేసే టైంలో గుర్తుకొచ్చింది. ఇలా అప్పుడప్పుడు ఆ సంఘటన నాకు గుర్తుకు రావటం, ఆ రోజు భోజనం ఆపటమో, లేకపోతే కంట్రోల్ చేసుకోవటమో జరుగుతూ ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం కూడా గుర్తుకొచ్చింది. అయితే జరిగి 10 ఏళ్లయింది కాబట్టి కొంచెం పెయిన్ తగ్గింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. ఇది మీతో పంచుకోవాలని అనిపించింది. పంచుకుంటున్నాను. ఓ 15 ఏళ్ల దాకా అయ్యుండొచ్చు. 10, 15 ఏళ్ల మధ్య. నల్లకుంట శంకర మఠం ఎదురుగా ఉన్న చిన్న సందులో సుప్రసిద్ధ సంపాదకులు మనందరికీ బాగా తెలిసిన కేఎన్‌వై పతంజలి గారు. ఆయన ఇల్లు ఉండేది. ఆయన దగ్గరికి ఏదో పుస్తకాలు ఇవ్వటం కోసమని ఆయన ఇంటికెళ్ళాను. వస్తూ మళ్ళీ రోడ్డు మీద వస్తూ ఉన్నాను. అప్పటికే ఆకలి కరకరమంటోంది. నకనకలాడుతున్నా. అక్కడ శంకర మఠంకి పక్కన ధనలక్ష్మి అని మెస్ ఉంది. అక్కడికన్నా వెళ్దాం, లేకపోతే కొంచెం ముందు విద్యానగర్ వైపు నడిస్తే బాబాయ్ హోటల్ ఉంది. ఎక్కడొచ్చాడో భోజనం చేద్దామని అనుకుంటూ ఉన్నా. ఇంకొక 5, 6 ఇళ్ళు సందుకి దూరంగా ఉండగా, నేను రోడ్డు మీద నడుస్తుండగా ఒక ఆవిడ 65, 70 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆవిడ రోడ్డు మీద ఇట్లా పెట్టి నన్ను ఆపేసింది. మొహం చూస్తే బాగా బతికిన దానిలాగా ఉంది. ఏమైందని ఆగి "ఏమ్మా ఏంటని" అడిగా. ఆమె నా మొహంలోకి ఇలా చూసి "బాబు భోజనం చేసావా" అంది. అంత పెద్దాడికి అబద్ధం ఏం చెప్పాలి? "లేదమ్మా ఇప్పుడు వెళ్తున్నాను, మెస్‌కెళ్ళి తింటాను" అని. "ఆహా" అంది. "మా ఇంట్లో తిందుగాని రా" అంది. అసలు ఆవిడ ఎవరో నాకు తెలీదు. మొహం చూస్తే కొంచెం లసిపోయిన మనిషిలాగా ఉంది. అసలు మనస్థితి కూడా అంత బాగున్నట్టుగా అనిపించలా. సరే లేదమ్మా నేను వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళగానే భోంచేస్తానని చెప్పా. "లేదయ్యా మా ఇంట్లో తిందుగాని రా ఇవాళ" అంది. నేను 2, 3 సార్లు లేదులేమ్మా అన్నా. ఒకసారి కొంచెం చిరాకు కూడా ప్రదర్శించా. "లేదమ్మా నేను వెళ్తున్నాను కదా భోజనానికి. అడ్డుపడవకండి ఎళ్ళనివ్వండి" అన్నాను. అప్పుడు ఆమె కళ్ళల్లో కొంచెం నీళ్ళు కనిపించాయి. అయ్యో! నేనేమన్నా పొరపాటున ఇబ్బంది పెట్టానా, బాధ పెట్టానా అని అనుకోని హ్మ్. ఆహ్, ఏంటని అడిగాను. "ఏమ్మా దేనికి ఏంటి సంగతి" అని అడిగాను. ఆమె నాకు సంగతి చెప్పింది. ఇప్పుడు ఆమె కన్నీళ్ళు నా కళ్ళలోకొచ్చేయినాయి. ఇంకేం మాట్లాడకుండా వెళ్లి కూర్చున్నా. ఆవిడ ఒక టేబులేసింది. ఇంత పెద్ద టేబులు. 2 అడుగుల టేబులు. ఆమె కూర్చుంది. నేను కూర్చున్నాను. నాకు భోజనం వడ్డించింది. ఏం మాట్లాడకుండా తిన్నా. భోజనం అయిన తర్వాత ఆమెకి కాళ్ళకి నమస్కారం పెట్టుకొని బయలుదేరిపోయాను. ఆమె చెప్పిన కారణం వింటే నాకెందుకు కన్నీళ్ళొచ్చినాయో బహుశా ఆ పెయిన్ మీరు గూడా అనుభవిస్తారు. చెప్తాను. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఆ రోజు వాళ్ళ ఆయనది తిథి. ఆడు చనిపోయి గూడా 10 ఏళ్లయింది. పిల్లలొచ్చి ఇంట్లో తిథి చేయాలి. చేయలేకపోయారు. కారణాలేంటో నేను చెప్పలేను అందావిడ. మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు ఆ తిథి సందర్భంగా ఆ ఇంట్లో కనీసం ఒక్క అతిథినైనా పిలిచి భోజనం పెట్టాలనేది నిబంధన ఏదో ఉంది అని చెప్పిందావిడ. నేనన్నా, "అమ్మాయి చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు గదా! నన్నెందుకు పిలిచారు? నేనెవరో గూడా మీకు పరిచయం లేదు. చుట్టుపక్కల వాళ్ళు పరిచయస్తులు, స్నేహితులు ఉంటారు గదా! వాళ్ళెవరినన్నా ఒకళ్ళని పిలిచినా వస్తారు కదా! ఒక మనిషే కదా మీకు కావాల్సింది. వస్తారు గదా!" అన్నాను. ఆవిడ తల అడ్డంగా ఊపింది. "వాళ్ళు రారు బాబు" అంది. ఎందుకు అని నోటి దాకా వచ్చింది అడగాలని. కారణాలు తెలుసుకోవాలని అడుగుదామనిపించింది గానీ బట్ స్టిల్ ఆమెను తిరిగి బాధ పెట్టాలని అనిపించలా. సరేనమ్మా అని వెనక్కొచ్చేసాను. మనసంతా విఫలమైపోయింది. శంకరమఠం దగ్గర నుంచి 113 ఎక్కి కోఠి వెళ్ళాను. కానీ మనసంతా బాధ అలాగే వెంటాడుతానే ఉంది ఆ రోజంతా. తర్వాత అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది. ఆ టైంకి ఆ రోజు భోంచేయాలని కూడా అనిపిస్తది.
ఇలా చాలా సందర్భాల్లో ఒక 10, 15 ఏళ్ల క్రితం నాటి విషయం కదా! చాలా సందర్భాల్లో ఇది ఎదురవుతూనే ఉంటుంది నాకు. ఎదురైనప్పుడల్లా నాకు భోజనం చేయబుద్ధి కాదు. ఈరోజు ఎదురైంది. ఈరోజు కొంచెం పెయిన్ తగ్గింది. బట్ స్టిల్ అలాగే ఉంది. పెయిన్ అయితే ఉంది. తర్వాత చాలా సార్లు అనుకున్నాను. ఒకసారి వెళ్దాం, అక్కడికి వెళ్లి చూద్దామని. ఆమెను చూద్దామా, పలకరిద్దామని. చాలా సార్లు అటు సంగమఠం వైపు వెళ్ళా. ఆ తర్వాత కూడా ఓ చాలా సార్లు వెళ్ళా. మెనీ టైమ్స్ వెళ్ళా. కానీ వెళ్ళినప్పుడల్లా ఆవిడ గుర్తుకొస్తూనే ఉంటుంది. వెళ్లి పలకరించాలంటే అదొక మొహమాటం. మళ్ళీ ఆమె ఏడిస్తే చూడలేనేమో అనేది. సో, ఎప్పుడు వెళ్ళలేదు. ఇక వెళ్ళాలని కూడా లేదు. ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నాను. పంచుకున్నాను. అన్నందుకు చాలా థాంక్స్. నమస్కారం.